మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే ఈ బ్యాక్గ్రౌండ్ చూశారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఏం చెప్పబోతున్నాను, ఈరోజు మీకు ఏం చూపించబోతున్నాను అనుకుంటున్నారా? సో చిన్నప్పుడు 90s 80s నుంచి మన తాతలు తండ్రులు ఆ తర్వాత మనకి రుచులు తెలుసు. మరి మన భవిష్యత్తు పిల్లలకి కొన్ని రుచులైతే మర్చిపోతున్నాం. అందులో ఒక సీజనల్ పంటగా వచ్చినటువంటిది తాటి ముంజలండి. సో చూశారు కదా, తాటి చెట్టుకి కంప్లీట్‌గాను గుత్తులు గుత్తులుగాను ఉన్నాయి. అయితే ఈ తాటికాయలు ఎంతమందికి తెలుసు? ఆటి రుచులు ఆ తాటి ముంజులోని కొంచెం పంచదారేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టి తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటది. అటువంటి చక్కని రుచులైనటువంటి ఈ తాటి ముంజలు కథ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ తాటి ముంజలు తీసే రైతులు గాని, ఆ తాటి ముంజలను తీస్తూ మనకి అమ్ముతున్నటువంటి వర్తకులు వాళ్ళు పడినటువంటి కష్టాలు, అసలు వాటిపైన వాళ్ళ జీవనం ఎలా సాగిస్తున్నారు? ఇప్పుడు భవిష్యత్తులో ఈ తాటి ముంజలు మనం తినాలి అంటే నాకు తెలిసి ఇంక అంతరించిపోతున్నటువంటి పంటల్లో ఇది కూడా ఒకటి. దీనికి ప్రధాన కారణం ఏంటంటారా? మనమే. మనకి అంటే పూర్వం మన ప్రతి పొలాల్లో కూడాను హద్దుల్లో ఏదైతే బోర్డర్‌లో ఉంటదో పొలం గట్లు పైనటువంటి ఈ తాటి పెండ్లు అనేవి ఉండేవి. వీటిని ఆధారం చేసుకొని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవాళ్ళు తాటికాయలు తీసి, ముంజులు తీసుకొని తినడం. అదేవిధంగా చిన్నప్పుడు తాటి ముంజుల్ని తినేసిన తర్వాత తోపుడు బండిలో ఆడుకుంటూ పిల్లలు కేరింతలు పెడుతూ, టైర్ బండిలో తిప్పుకుంటూ ఇలా ఎన్నో ఆటలు ఆడుకుంటున్నటువంటి ఈరోజు ఈ తాటికాయలు అంతరించిపోతున్నాయి. మరి కొద్ది సంవత్సరాల తర్వాత అసలు తాటి ముంజలు ఉంటాయా? తాటి ముంజలు రుచి ఎలా ఉంటాది అని పుస్తకాల్లోనో, ఎక్కడో వీడియోల్లో చూసుకోవడం తప్ప ఆటిని పూర్తిగా అవి ఎలా ఉంటదో మనకి తెలిసే రోజులైతే కనుమరుగుతున్నాయి. అంటే మీకు తెలుసు, ఈ తాటి ఆకుల్ని తీసుకెళ్ళి తాటి పెండ్లుని అంటే ఈటిని కట్ చేసి పూర్వం మన పాకల్లాగా నేసుకొని ఇల్లి పైకప్పుల్లోని తాటి ఆకులతో పైకప్పులతో నేసేవారు. ఈరోజు పూరి గుడిసెలు గాని ఇవన్నీ అంతరించిపోయి స్లాబ్‌లు ఎలాగైతే వచ్చాయో అదే విధంగా ఈ తాటి ముంజలు అంతరించిపోవడం అయితే జరుగుతుంది. ఈ తాటి చెట్టు మీద నుంచేటువంటి ఈ ముంజుల్ని గాని, అంటే ఈ తాటికాయలు, ఈ తాటి గుత్తుల్ని ఏ విధంగా తీస్తున్నారు ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఇది తీసిన తరువాత వీటిని టౌన్‌లోకి తీసుకెళ్ళి లోడ్ చేసి, అంటే ఇక్కడ ఒక ఆటోలోనో వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్ కన్వీనియంట్‌గా అయితే తీసుకెళ్ళి పట్టణాల్లోకి తీసుకొచ్చి ఆ తాటి ముంజల్ని కొట్టి దానిపైన కొన్ని కుటుంబాలు ఇప్పటికి ఇంకా జీవనం సాగిస్తున్నాయి. చూడండి ఏ విధంగా తీస్తున్నారో ఒకసారి చూద్దాం రండి. ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం వస్తాం కానీ ఉగాది నుంచి స్టార్ట్ చేయాల్సింది. కాయలు లేక ఈ రోజు వచ్చాం మేమైతే. చుట్టుపక్కల తీస్తాం. ఆ ఏరియాలో పల్లెటూళ్ళు మొత్తం అన్ని తీస్తాం. ఏరియాలో పల్లెటూరు మొత్తం తీసుకొని మ్యాక్సిమం ఈవినింగ్ 3 గంటలకు ఇలా లేచి వెళ్తాం. వెళ్ళేసి ఆ కాయలు చెట్టు దొరికితే ఓకే, కాకపోతే లేదు. అంత దూరం వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వచ్చేయడం. మరి ఇప్పుడు చెట్లు కట్టాను పూర్వంలాగా దొరుకుతున్నాయా? పూర్వం అయితే లేదు. ఇప్పుడు మెయిన్ అంటే రైతులు చెట్లు తీసేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే చెట్లు తీసేస్తున్నారు. చెట్లు తీస్తే మరి ఇంకా రాను ఇంకా కాయ కూడా దొరకని కష్టమైపోతుంది రాబోయే రోజుల్లో మాత్రం పక్కా. ఎందుకంటే మ్యాక్సిమం ఒకప్పుడు ఒక చెట్టుకి ఒక 5-6 గెలలు ఉండేవి. ఇప్పుడు అలాగ లేదు. పర్టికులర్ గా ఇప్పుడు చెట్టుకు ఒక గెల కూడా ఎక్కాం ఈరోజు అయితే. మేము చెట్టుకు ఒక గెలకి ఎక్కాం ఈరోజు లేతకాయలకి. మామూలుగా అయితే చెట్టుకి ఎన్ని గెలలు ఉంటాయి? మాక్సిమం అది ఒక చెట్టుకు 5-6 గెలలు. అంటే సీజన్ వచ్చినప్పటికి ఒక 5-6 గెలలు వేస్తాయి. ఇప్పుడైతే అది కూడా లేదు. మ్యాక్సిమం సీజనే. ఒక్కోసారి ఇప్పుడంటే కింది సంవత్సరానికి ఈ సంవత్సరం చూసుకుంటే చాలా తక్కువ కాయలు. మాది బుడుమూరు. ఈ కాయలు కొట్టాలంటే వేరే పల్లెటూరు లాంటి వెళ్ళి దూరం వెళ్ళి కొట్టుకుని తీసుకురావాలి. ఇక్కడికి ఏ 4 గంటలకి 3 గంటలు వేసి వెళ్ళాలి. వెళ్తే రైతులు ఒకటే చెట్లే మరి భూములే బాగు చేసుకుని తీసుకుంటారు. చెట్లు తీస్తారు. ఎన్నాళ్ళంతా లేవు, ఎక్కువ లేదు. చెట్లు తక్కువ కొంచెం తక్కువ ఉన్నాయి. చెట్లు భూములు బాగు చేసుకుంటారు రైతులు.